బెంగళూరులోని హెబ్బాల్ ప్రాంతంలో మ్యాంగో మేళా నిర్వహిస్తున్నారు. ఇక్కడ మామిడి పండ్ల విక్రయంతో పాటు కూడా మ్యాంగోతో తయారు చేసిన అనేక రకాల ఫుడ్ని అయితే ఇక్కడ విక్రయాలు జరుపుతున్నారు. మనం ఒకసారి చూడొచ్చు, మామిడి పండ్లతో తయారు చేసిన ఫుడ్లను అయితే కూడా డిఫరెంట్ వెరైటీస్ డిఫరెంట్ కౌంటర్లను ఏర్పాటు చేసి ఇక్కడ విక్రయిస్తున్నారు. అట్లా ఇక్కడ గతంలో ఎన్నడూ లేనంతగా కూడా మ్యాంగోతో రకరకాల ఫుడ్లను, స్వీట్స్ దగ్గర నుంచి జ్యూస్లు, అట్లాగే వివిధ రకాల రైస్లను కూడా తయారు చేసి ఇక్కడ విక్రయాలు జరుపుతుండడంతో పెద్ద ఎత్తున అయితే ఇక్కడికి ప్రజలు వచ్చి ఈ ఫుడ్ని అయితే ఎంజాయ్ చేస్తున్నారు. ఈ మ్యాంగో మేళాలో ఎన్ని రకాల ఫుడ్ అయితే ఇక్కడ దొరుకుతుంది ఏంటనేది ఇప్పుడు చూద్దాం. వేసవి అంటే అందరికీ గుర్తొచ్చేది పండ్లకు రారాజైన మామిడి. రకరకాల మామిడి పండ్లను తినడం లేదా జ్యూస్ చేసి తాగడం చేస్తుంటాం. పచ్చికాయలతో అయితే ఆవకాయ పెట్టుకోవడమో, మ్యాంగో రైస్ చేసుకోవడమో చేస్తాం. కానీ బెంగుళూరులో మాత్రం మామిడి కాయలు, పండ్లతో 50 రకాలకు పైగా ఆహార పదార్థాలను తయారు చేసి విక్రయిస్తున్నారు. దీంతో రకరకాల మామిడి వంటకాలను ఆస్వాదించడానికి నగరవాసులు ఆసక్తి చూపుతున్నారు. బెంగళూరులో మ్యాంగో మేళా నిర్వహిస్తున్నారు. ఈ మ్యాంగో మేళాలో మామిడి పండ్ల విక్రయంతో పాటు కూడా మామిడి పండ్లతో తయారు చేసిన అనేక రకాల ఫుడ్ని అయితే ఇక్కడ విక్రయిస్తున్నారు. మనం ఒకసారి చూడొచ్చు, డిఫరెంట్ వెరైటీ ఫుడ్లను అయితే ఇక్కడ తయారు చేస్తున్నారు. లైవ్ కౌంటర్లను ఏర్పాటు చేసి మ్యాంగోతో స్వీట్స్ కానీ, జిలేబీ కానీ, పకోడా కానీ, ఇట్లా డిఫరెంట్ వెరైటీ ఫుడ్ని అయితే ఇక్కడ తయారు చేసి విక్రయిస్తున్నారు. మనం ఒకసారి చూడొచ్చు, మ్యాంగోతో కోవా కానీ, స్వీట్స్ కానీ, జిలేబీలు కానీ, ఇట్లా డిఫరెంట్ వెరైటీ ఫుడ్ని అయితే ఇక్కడ తయారు చేస్తున్నారు. మరోవైపు ఇక్కడ రైస్ ఐటమ్స్తో పాటు కూడా మ్యాంగో కబాబ్ అని చెప్పి ఇట్లా డిఫరెంట్ రకాల, మనం ఇంతకుముందు ఎప్పుడూ చూడని విధంగా కూడా అనేక రకాల ఫుడ్ని అయితే ఇక్కడ తయారు చేసి లైవ్ కౌంటర్ల ద్వారా విక్రయిస్తుండడంతో ఇక్కడ పెద్ద ఎత్తున అయితే ప్రజలు ఇక్కడికి వచ్చి ఫుడ్ని అయితే టేస్ట్ చేస్తున్నారు. అట్లాగే మామిడి పండ్లను కొనుగోలు చేయడంతో పాటు కూడా రకరకాల రైస్ ఐటమ్స్ కానీ, అట్లాగే ఐస్ క్రీమ్స్ కానీ, స్వీట్స్ కానీ, ఇట్లా డిఫరెంట్గా తయారు చేసిన వాటిని అయితే కూడా ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. ఒకసారి ఈ ప్రాంతంలో ఎలాంటి ఫుడ్ వెరైటీస్ ఉన్నాయి ఏంటనే విషయాలు ఇప్పుడు చూద్దాం. మ్యాంగో ఉత్సవ్ పేరుతో ప్రత్యేకంగా నిర్వహించే ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల్లో ప్రత్యేకంగా లభించే మామిడి రకాలను విక్రయిస్తున్నారు. కర్ణాటకతో పాటు ఏపీ, తమిళనాడు నుంచి వచ్చిన మామిడి రైతులు 40కి పైగా విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసి పండ్లను విక్రయిస్తున్నారు. వివిధ రకాల మామిడి పండ్లు ఒకే చోట దర్శనమివ్వడంతో కొనుగోలుదారులు ఉత్సాహంగా కొనుగోళ్లు చేస్తున్నారు. ఇక పండ్లను విక్రయించడంతో పాటు మామిడికాయలతో దాదాపు 100 రకాల కొత్త రకం వంటకాలను ప్రజల ముందే తయారు చేసి అందిస్తున్నారు. మ్యాంగో పానీపూరి, మ్యాంగో లస్సీ, మ్యాంగో బిర్యానీ, మ్యాంగో ఐస్ క్రీమ్, మ్యాంగో జిలేబీ, ఇలా 100 రకాల వంటకాలు తయారు చేసి విక్రయాలు జరుపుతున్నారు. మేళ అని అవరేబేళలో సుమారు ప్రోడక్ట్స్ చేసి ఒక హెచ్చుకమ్మి ఇంటే ఒక 60 నుంచి 70 రకాలు వండి పెట్టి జనాలకు ప్రేక్షకులకు ఇస్తూ ఉంటుంది. అదైన తర్వాత ఇప్పుడు 4 ఏళ్ళ వెనుక మ్యాంగో ఇది చేద్దాము అనేసి మ్యాంగో మండలి దగ్గర మాట్లాడేసి వాళ్ళ ముఖాంతరం దీన్ని స్టార్ట్ చేసింది. ఇప్పుడు ఆల్రెడీ మేము మోర్ దాన్ 30 to 40 ఐటమ్స్ వెరైటీస్ దీంట్లో ఇస్తూ ఉన్నాము జనాల కోసమే. దీనికోసం రైతులకు డైరెక్ట్ వచ్చి ఇప్పుడు ఎందులో కష్టపడుతున్నారు. ఒక మామిడికాయ కొనాలంటే మార్కెట్లో కిలోమీటర్లు పోయే బదులు ఇలా ఒక ఫీస్ట్ మాదిరి చేస్తే అందరూ ఒక్కటి వచ్చి మామిడికాయలో ఏం చేస్తామో దాన్ని తినేసి కొనుక్కొని సహపోవచ్చు అనే ఉద్దేశంగా మేము వాసవి కండిమెంట్స్ నుంచి ఈ ఒక మేళాని ఏర్పాటు చేసినాము. ఇది 4వ ఏడాది నడుస్తూ ఉండదు. ఫుడ్ వెరైటీస్ మోర్ దాన్ 30 వెరైటీస్ ఉంది. 30 వెరైటీస్ ఫుడ్ ఉంది. ప్రతి ఏడాది చేస్తూ ఉన్నాము. కమింగ్ దీంట్లో వస్తే మీకు వైట్ ఫీల్డ్లో ఇప్పుడు నెక్స్ట్ వీక్ స్టార్ట్ అవుతుంది. 22nd నుంచి 24th వరకు ఉంది. థ్యాంక్ యూ. నైస్ టు మీట్. మామిడి పండ్లంటే ప్రజల్లో ఉండే క్రేజ్ ఈ ఉత్సవంలో స్పష్టంగా కనిపిస్తోంది.
కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి వివిధ రకాల మామిడి పండ్ల రుచులను ఆస్వాదిస్తూ సందడి చేస్తున్నారు. ఫుడ్ స్టాల్స్, సాంస్కృతిక కార్యక్రమాలు, ఆట స్థలాలు ఇలా మొత్తం ఉత్సవ ప్రాంగణం సందడిగా మారింది. ఇప్పుడు మ్యాంగో మేళా ఫెస్టివల్కి వచ్చాము. చాలా బాగుంది. అంటే వెరైటీస్ తినేకి అంతా చాలా బాగుండింది. మైసూర్ పాక్ కానీ, మైసూర్ ఐస్ క్రీమ్, మైసూర్ పాక్ మ్యాంగో ఐస్ క్రీమ్ కానీ, లేకుంటే మ్యాంగో పానీపూరి అదంతా డిఫరెంట్గా ఉన్నింది. చాలా చాలా బాగుంది. మ్యాంగో ముందు జస్ట్ కట్ చేసుకొని ఉప్పు కారం వేసుకొని తింటా ఉండి, ఇప్పుడు అంతే డిఫరెంట్గా విత్ ఫ్రైస్ అదంతా ఉన్నింది. చాలా బాగుంది. మీరు ఏమేమి ట్రై చేశారు ఇక్కడ? మేము ఫస్ట్ మ్యాంగో బేల్పూరి తిన్నాము, తర్వాత మ్యాంగో పానీపూరి, మ్యాంగో దహి పూరి ఉన్నింది, తర్వాత మ్యాంగో దోశ, మసాలా దోశ మాదిరి చేసినారు, అది కూడా చాలా బాగుంది. ఇంకా అంతే. మ్యాంగో స్వీట్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. అంటే టేస్ట్, మ్యాంగో టేస్ట్ది చాలా డిఫరెంట్గా, అంటే ఒత్తి స్వీట్ కాకపోయినా ఇంకా పులుపు అంతా బాగుంది దాంట్లో. యూజువలీ మ్యాంగోస్లో కొన్ని వెరైటీసే ఉంటుంది. మ్యాంగో చిత్రాన్న ఇంట్లో చేస్తాము. అంటే ఇక్కడ మ్యాంగో కునాఫా, మ్యాంగో ఐస్ క్రీమ్స్, అట్లా మ్యాంగో స్టిక్కీ రైస్ అని చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంది. మేము ట్రై చేసిన దాంట్లో హోలీగే చాలా బాగుంది. అండ్ ఇంకా ట్రై చేయాలా, ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలా. అంటే మ్యాంగోతో ఎన్ని వెరైటీస్ ఉంటాయని ముందు ఐడియా ఉందా? లేదు, ఇక్కడ వచ్చే మాకు తెలుసు. ఇట్స్ ఎ నైస్ ఎక్స్పీరియన్స్. ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలా. మొత్తం ఎన్ని వెరైటీస్ ఉండొచ్చు అనుకుంటున్నారు మ్యాంగోతో? ఇక్కడ నేను చూసినందుకు ఒక 35 వెరైటీస్ పైకే ఉంది. సో ఇట్స్ ఎ నైస్ ఎక్స్పీరియన్స్. హోలీగే. మ్యాంగో ఉత్సవానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుండటంతో నగరంలోని అన్ని ప్రధాన ప్రాంతాల్లో నిర్వహించనున్నారు. దీని ద్వారా రైతులు నేరుగా స్టాల్స్ ఏర్పాటు చేసుకుని పండ్లను విక్రయించుకునే వెసులుబాటు కలగడంతో పాటు ప్రజలకు తక్కువ ధరలకు మంచి మామిడి పండ్లు లభించే అవకాశం ఉంటుంది.